హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ట్యాక్స్ రేటరీ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాము. సో అప్ టు 8 క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ 9th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 9th క్వశ్చన్? ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ రోల్ ఆఫ్ ప్రోటోకాల్ అండ్ ప్రియంబుల్స్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ రేటరీ. ప్రోటోకాల్స్ అంటే ఏమి, ప్రియంబుల్స్ అంటే ఏమి? ప్రోటోకాల్స్ అంటే ఒక సప్లిమెంటరీ అండ్ ప్రియంబుల్స్ అంటే ఒక గైడెన్స్ని ప్రొవైడ్ చేసేదే ప్రియంబుల్స్. నౌ వాట్ ఈస్ ద ప్రోటోకాల్, వాట్ ఈస్ ద ప్రియంబుల్స్? సో ప్రోటోకాల్లో ఏముంటుంది? ప్రోటోకాల్ అంటే ఒక ఈజ్ లైక్ సప్లిమెంట్ టు ద థ్రెటీ ఇన్ మెనీ థ్రెటీస్ ఇన్ ఆర్డర్ టు పుట్ సర్టెన్ మ్యాటర్స్ బియాండ్ డౌట్. దెన్ దేర్ హీస్ ప్రోటోకాల్ అనెక్స్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ థ్రెటీ. సో ఏమన్నా మ్యాటర్స్లో ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్కి సంబంధించి మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేసే బ్యాలెన్స్ షీట్లో నోట్స్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్లో పైన ఎగ్జాక్ట్ ఫస్ట్ ఆ ఫిగర్ని వేయడం అండ్ ఆ ఫిగర్కి సంబంధించి బైఫర్గేషన్ ప్రొవైడ్ చేస్తాం, అంటే డౌట్ ఏమి రాకుండా ఉండడానికి. సేమ్ లైక్ యాజ్ ప్రోటోకాల్ అంటే సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇందులో ఏముంటుంది? బియాండ్ ద డౌట్, మీకు ఏమి డౌట్ రాకుండా కొన్నిటిని ఎనాక్ట్ చేస్తారు అట్ ద ఎండ్ ఆఫ్ ద థ్రెటీలో. థ్రెటీ అంటే ఏమి? ఒక డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్. సో ఆ డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్లో పైన ఏవైతే మ్యాటర్ రాస్తారో ఆ మ్యాటర్కి సంబంధించిన నోట్స్ ఎనాక్ట్ చేస్తారు అట్ ద ఎండ్లో అండ్ విచ్ క్లారిఫైస్ బార్డర్ లైన్ ఇష్యూస్. నెక్స్ట్, ఏ ప్రోటోకాల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఏ ట్యాక్స్ రేటీ అండ్ హ్యాస్ సేమ్ బైండింగ్ ఫోర్స్ యాజ్ ద మెయిన్ క్లాస్ దేరాన్. సో ప్రోటోకాల్ అనేది చాలా ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఇన్ ద థ్రెటీలో అండ్ మెయిన్ క్లాస్కి ఎంతైతే పవర్ ఉందో అండ్ ప్రోటోకాల్కి కూడా సేమ్ అంతే పవర్ ఉంది. నెక్స్ట్, ప్రోటోకాల్ ఇన్ ఇండియా ఫ్రాన్స్ థ్రెటీ కంటైన్స్ ద మోస్ట్ ఫేవరబుల్ నేషన్ క్లాస్. సో మన ఇండియాలో యూజ్ చేసే ప్రోటోకాల్ అంటే మన ఇండియాలో యూజ్ చేసే క్లాసెస్ ఏవి అంటే ఫ్రమ్ ఫ్రాన్స్ నుంచి యూజ్ చేస్తాము, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాస్. దట్ ప్రోటోకాల్ మస్ట్ బి రిఫర్డ్ టు బిఫోర్ అరైవింగ్ అట్ ఎనీ ఫైనల్ కన్క్లూజన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ థ్రెటీ ప్రొవిజన్స్. సో ఈ ప్రోటోకాల్స్ అనేది బిఫోర్ అరైవింగ్ ఫైనల్ కన్క్లూజన్ అంటే ఫైనల్ కన్క్లూజన్కి వచ్చే ముందుగా కంపల్సరీ ఈ ప్రోటోకాల్స్ని మీరు ఫాలో కావాలి. అంటే సబ్స్క్రిప్షన్స్ ఆర్ సబ్ ప్రొవిజన్స్ ఆర్ సబ్ ప్రొవిజర్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటిని ఫాలో అయిన తర్వాతనే మనం ఫైనల్ కన్క్లూజన్కి రావాలని ఎట్లయితే చెప్తామో సేమ్ లైక్ ఎస్ అట్లనే ప్రోటోకాల్ అంటే. సో ప్రోటోకాల్ అంటే ఒక సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ మనకి డౌట్ రాకుండా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు, అట్ ద ఎండ్లో ప్రొవైడ్ చేస్తారు, బార్డర్ లైన్ లాగా ఇష్యూ చేస్తారు అండ్ వీటికి మెయిన్ క్లాస్కి ఎంతైతే పవర్ ఉంటుందో అంతనే పవర్స్ ఉంటాయి ప్రోటోకాల్కి కూడా. అండ్ మోస్ట్ ఫేవర్డ్ మన ఇండియాలో యూజ్ చేసేది ఏమంటే ఫ్రాన్స్ థ్రెటీని యూజ్ చేస్తాము అండ్ ప్రోటోకాల్ మస్ట్ ఫైనల్ కన్క్లూజన్కి వచ్చే ముందర కంపల్సరీ మనం ప్రోటోకాల్ని రిఫర్ చేయాలి. నెక్స్ట్, ప్రియంబుల్స్. ప్రియంబుల్ మీన్స్ వాట్? ప్రియంబుల్ టు ఏ ట్యాక్స్ రేటీ కుడ్ బి గైడ్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ రేటీ. సో మీరు ట్యాక్స్ రేటీని ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు ప్రియంబుల్స్ అనేది గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఆజాద్ బచావో ఆందోళన్, the apex court observed that preambles to the Indo-Mauritius Double Taxation Avoidance Convention recite that it is the encouragement of mutual trade and investment and these aspects of matters cannot be lost సైట్ ఆఫ్ వైల్ ఇంటర్ప్రిటింగ్ ద థ్రెటీ. ఇట్లాంటి పీరియడ్ మీన్స్ గైడెన్స్ని ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే అది ఎంకరేజ్మెంట్ కోసం అనుకోవచ్చు ఆర్ మ్యూచువల్ అగ్రిమెంట్స్లో అంటే వీటితో ఎంటర్ అయితే ఎట్లుంటుంది, వీటితో ఎంటర్ అయితే ఎట్లుంటుంది అనేది ఒక గైడెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది ప్రియంబుల్స్. సో ఇక్కడ మనకి గైడెన్స్ని చూసుకుంటే అంటే మ్యూచువల్గా ట్రేడ్ ఎవరు చేయాలనుకుంటున్నారో, మ్యూచువల్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. అంటే దాంతో అంటే స్టేట్ ఇక్కడ స్టేట్ అంటే మనకి కంట్రీ. సో కంట్రీతో మనం ఎంటర్ అయితే ఇట్లుంటాయి వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ అనేది మనకి తెలుస్తుంది ప్రియంబుల్స్లో. సో వైల్ ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ థ్రెటీ దీస్ అబ్జర్వేషన్స్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ వేర్ బై ద అపెక్స్ కోర్ట్ హ్యాస్ అప్హెల్డ్ ఎకనామిక్ కన్సిడరేషన్ యాజ్ ఆన్ ద అబ్జెక్టివ్ ఆఫ్ ట్యాక్స్ రేటీ. సో ఇవి వెరీ సిగ్నిఫికెంట్. సో ఇప్పుడు మనం 2 డిస్కషన్ చేసినాం, ఒకటి ప్రోటోకాల్ గురించి, ఒకటి ప్రియంబుల్ గురించి. ప్రియంబుల్స్ అంటే లైక్ గైడెన్స్ అండ్ ప్రోటోకాల్స్ అంటే లైక్ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ టు ద మెయిన్ క్లాస్కి సంబంధించి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 10th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10th? Balamart Incorporation of USA entered into the contract with 3 Indian startup companies operating in e-commerce segment, namely Calicut Limited, Moonzone Limited, Run Limited. సో ఒక 3 కంపెనీస్తో ఈ కాంట్రాక్ట్లో ఎంటర్ అయింది ఫర్ సప్లయింగ్. ఎందుకు? సప్లయింగ్ నో హౌ టు డెవలప్ అండ్ ఎలక్ట్రానిక్ రీటైల్ నెట్వర్క్. సో ఎలక్ట్రానిక్ రీటైల్ నెట్వర్క్కి ఒక నో హౌ అనేది ఎట్లా తీసుకోవాలి అనేది ప్రొవైడ్ వాళ్ళు కాంట్రాక్ట్లో ఎంటర్ అయినారు. బాల్మార్ట్ ఇన్కార్పొరేషన్ మేడ్ అప్లికేషన్ టు ద అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్. సో ఈ బాల్కాట్ ఇన్కార్పొరేషన్ ఎవరైతే యూఎస్ఏలో ఉన్నారో వాళ్ళు ఒక అప్లికేషన్ని పెట్టుకున్నారు ఏఏఆర్కి, అడ్వాన్స్ రూలింగ్కి, అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూల్కి.
on the rate withholding tax on receipt of applicable it Calicut Limited. సో ఇది ఒక బ్రాంచ్, ఈ బ్రాంచ్కి సంబంధించి ఇష్యూ వచ్చింది రేట్కి సంబంధించి విత్ హోల్డింగ్ ట్యాక్స్కి సంబంధించిన సో అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్కి అప్లికేషన్ పెట్టుకున్నాము టు ద అసెసింగ్ ఆఫీసర్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ ద రేట్ అట్ విచ్ ద ట్యాక్స్ ఈజ్ డిడక్టెడ్ అండ్ ద పేమెంట్ మేడ్ టు ద సెడ్ నాన్ రెసిడెంట్. సో ఆ నాన్ రెసిడెంట్కి పేమెంట్ చేసేటప్పుడు ఏ రేట్ పైన టీడీఎస్ని డిడక్ట్ చేయాలి అనేది మనకి తెలియనప్పుడు మనం అడ్వాన్స్ రూలింగ్కి వెళ్ళొచ్చు. అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్కి మనం అప్లికేషన్ పెట్టుకున్నాము. ద అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ రిజెక్టెడ్ ద అప్లికేషన్ ఆఫ్ వాల్మార్ట్ ఇన్కార్పొరేషన్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద క్వశ్చన్ ఈజ్ రైజ్డ్. ద అప్లికేషన్ ఈజ్ ఆల్రెడీ పెండింగ్ బిఫోర్ ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ. సో ఈ అథారిటీ వాళ్ళు ఏం చేసినారంటే దాన్ని రిజెక్ట్ చేసినారు. ఎందుకు రిజెక్ట్ చేసినారంటే ఆల్రెడీ మీ కేసు అనేది పెండింగ్ ఉంది, వేరే చోట పెండింగ్ ఉంది. సో ఆ పెండింగ్ ఉండడం వల్ల రిజెక్ట్ చేస్తున్నాం అనేది రీజన్ చెప్పి రిజెక్ట్ చేసినారు. ఆ రిజెక్ట్ చేయడం కరెక్టా కాదా అనేది మనం చెప్పాలి. ఎవరు అడ్వాన్స్ ఫర్ అథారిటీ వాళ్ళు రిజెక్ట్ చేయడం కరెక్టా కాదా. నెక్స్ట్ ఫస్ట్ రిజెక్ట్ చేసేది కరెక్టా కాదంటే ఫస్ట్ ప్రొవిజన్ తెలియాలి మీకు. ద ఇష్యూ అండర్ కన్సిడరేషన్ ఈజ్ వెదర్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ షెల్ అలో ఆర్ రిజెక్ట్ అన్ అప్లికేషన్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ వేర్ ద క్వశ్చన్ రైజ్డ్ ఆన్ ద అప్లికేషన్ ఈజ్ ఆల్రెడీ పెండింగ్ బిఫోర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అథారిటీ ఆర్ అప్లేట్ ట్రిబ్యునల్ ఆర్ కోర్ట్. సో ఏమన్నా అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ పెండింగ్ ఉంటే ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీలో కానీ ఆర్ అప్లేట్ ట్రిబ్యునల్లో కానీ ఆర్ ఎనీ కోర్టులో కానీ ఆల్రెడీ పెండింగ్ ఉంటే అట్లాంటి క్వశ్చన్స్ పెండింగ్ ఉన్న కేసెస్ ఏమైనా ఉంటే ఆ క్వశ్చన్స్ రైజ్ చేసినవి ఆ అడ్వాన్స్ రూలింగ్కి సంబంధించిన అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేయడం ఆర్ రిజెక్ట్ చేయడం అనేది అడ్వాన్స్ రూలింగ్కి పవర్ ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అండ్ అడ్వాన్స్ రూలింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ద అప్లికెంట్ స్పెసిఫిక్ బట్ ఆల్సో ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్. సో అప్లికెంట్ అంటే ఇట్లా అప్లై చేయాలి, ఈ పర్సంటేజ్ వేయాలనే కాదు, విత్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి కూడా చెప్పే పవర్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్కి ఉంది. ద అడ్వాన్స్ రూలింగ్ ఈజ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ ఎంటర్డ్ ఇన్ టు ఆర్ అండర్టేకెన్ బై ద అప్లికెంట్. సో ఏ ట్రాన్సాక్షన్కి ఎంటర్ అవుతున్నాము, ఏ అండర్టేకింగ్ తీసుకున్నాడు ఆ అప్లికెంట్, ఈచ్ ట్రాన్సాక్షన్కి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వై సెక్షన్ 245(s) స్పెసిఫై దట్ రూలింగ్ ఈజ్ బైండింగ్. సో వాళ్ళు ఏమన్నా అడ్వాన్స్ రూలింగ్ వాళ్ళు ఏదన్నా రూల్ని ప్రొవైడ్ చేసినారంటే ఎప్పుడైతే ఒక రూలింగ్ని ఫైన్ చేస్తే వాళ్ళు కంపల్సరీ బైండ్ కావాలి. ఎవరు బైండ్ కావాలి? అప్లికెంట్ బైండ్ కావాలి ఆర్ ఆ అప్లికెంట్ ఏదైనా ట్రాన్సాక్షన్కి ప్రొవైడ్ చేసింటే ఆ ట్రాన్సాక్షన్ బైండ్ కావాలి. మీన్స్ ఒక స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్కి ప్రొవైడ్ చేసింటే ఆ అప్లికెంట్ ఆ ట్రాన్సాక్షన్ వరకు బైండింగ్ కావాలి. అండ్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ద సబార్డినేట్స్. సో అడ్వాన్సింగ్ రూలింగ్ వాళ్ళు ఇస్తే అప్లికెంట్ అయినా కావాలి, అప్లికెంట్ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన కావాలి, అండ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వాళ్ళ యొక్క సబార్డినేట్స్ వాళ్ళు కూడా బైండింగ్ కావాలి. So therefore AAR can reject the application made by the Walmart Incorporation before AAR on the ground that similar issue is pending before assessing officer in respect of same transaction, that is provision of technical know-how in case of Flipkart Limited. So వీళ్ళు రిజెక్ట్ చేయొచ్చు ఆల్రెడీ బిఫోర్ సేమ్ రూల్కి ఆర్ సిమిలర్ ఇష్యూ అనేది ఒకటి పెండింగ్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ దగ్గర, అసెసింగ్ ఆఫీసర్ దగ్గర. సో సేమ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి. Note: the fact of the case are similar to the fact of Nuclear Power Corporation Limited in RE, wherein the above issue came up before AAR. What is barred by the first proviso 245R of the Act context class. Therefore, in the allowing of application under section of the 245R of the Act where question raised in the application is already pending before the income tax authority. సో ఏం చెప్తున్నారు? సేమ్ నోట్ని చెప్తున్నారు. ఒక కేసు లా చెప్పి ఆ కేసు లాలో కూడా సేమ్ ఇట్లనే జరిగింది. అంటే బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ దగ్గర ఉన్న వాటికి వాళ్ళు రిజెక్ట్ చేయడానికి పెట్టుకున్నారు. సో అప్లేట్ అది ట్రిబ్యునల్ ఆర్ ఎనీ కోర్ట్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ డ్రాపింగ్ ద వర్డ్ ఇన్ ద అప్లికెంట్ కేస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st June 2000 కెనాట్ బి ఓన్లీ ఇగ్నోర్. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ పెట్టుకునేది కంప్లీట్గా ఇగ్నోర్ చేయకూడదు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ 1 June 2000 నుంచి. On the basis of this view expressed by AAR in the above case explaining the impact of dropping the words in the applicant's case with effect from 1/6/2000. So with effect from 1/6/2000 నుంచి ఏం చెప్పినారు? ఇన్ ద అప్లికెంట్ కేస్ కా నుంచి ఇన్ ద అప్లికెంట్ కేస్ అనే ఏదైతే వర్డ్స్ ఉన్నావో ఇన్ వ్యూ టేకెన్ బై దట్ AAR కెన్ రిజెక్ట్ ద అప్లికేషన్ మేడ్ బై వాల్మార్ట్ ఇన్కార్పొరేషన్ before AAR on the ground that similar issue is pending before the assessing officer in respect of same transaction. So already
ట్రాన్సాక్షన్స్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ దగ్గర ఉంటే ఏఏఆర్ వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. అల్టిమేట్ ఆన్సర్, అల్టిమేట్ కన్క్లూజన్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ హిస్టరీ. ట్యాక్స్ రేట్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఫాలోయింగ్ వాటిని ఎట్లా తీసుకోవాలి? ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంటెంపరరీ ఎక్స్పోజియో ఆర్ పర్పసివ్ ఇంటర్ప్రిటేషన్. ఫస్ట్ది ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంటెంపరరీ ఎక్స్పోజియో అంటే ఏ థ్రెటీ టర్మ్స్ ఆర్ నార్మల్లీ టు బి ఇంటర్ప్రిటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ మీనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ థ్రెటీ వాజ్ కన్క్లూడెడ్. సో వీటికి సంబంధించి ఏమన్నా మనకి డిఫరెన్స్ వచ్చినా అనుకోండి, మీనింగ్స్ వచ్చినా అనుకో, దాని ఇంటర్ప్రిటేషన్ ఎట్లా చేయాలి అంటే దాని యొక్క మీనింగ్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి అట్ ది టైమ్ ఆఫ్ థ్రెటీ వాస్ కన్క్లూజన్కి వచ్చే లోపల, ఆ థ్రెటీ కన్క్లూజన్కి వచ్చే లోపల దాన్ని ఇంటర్ప్రిటేషన్ అనేది చేయాలి. ఇన్ నార్మల్ వేలో ఇంటర్ప్రిట్ చేయాలి, అంటే జనరల్ వ్యూలో ఇంటర్ప్రిట్ చేయాలి. అంటే మనకి స్పెసిఫిక్గా రాలేదనుకోండి, ఒక వర్డ్ చెప్పినారు, ఆ వర్డ్కి సంబంధించిన వాటిలో మనకి ఎగ్జాక్ట్ లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్కమ్ ట్యాక్సే చేస్తున్నారు, సో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒక డిక్షనరీ ఉందనుకుందాం, ఇన్కమ్ ట్యాక్స్లో ఒక వర్డ్ వాడినారు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పినప్పుడు మనం ఎక్కడ వెళ్ళొచ్చు? ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి పోవచ్చు. అంటే జనరల్ వ్యూ, అంటే నార్మల్ వ్యూ, దట్ ఈస్ నార్మల్లీ ఇంటర్ప్రిట్ చేస్తారు ఎప్పుడైతే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, ఎందులో చెప్పినామో అందులో లేనప్పుడు. నెక్స్ట్, ఇన్ అబ్దుల్ రజాక్ ఏ మెనాన్ ఐటీఆర్ ద అడ్వాన్స్ రూలింగ్ authority for advanced ruling observed that there can be a little doubt that while interpreting the treaty. సో అక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు రిగార్డ్ షుడ్ బి హ్యావ్ మెటీరియల్ కాంటెంపరీ ఎక్స్పర్టియా. సో ఇది యూజ్ చేసి, అంటే ఏమన్నా మనకి డౌట్స్ ఉన్నప్పుడు ఇంటర్ప్రిటింగ్ థ్రెటీని ఇంటర్ప్రిట్ అయినప్పుడు, అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రాపర్ వర్డ్స్ అనేది అందులో లేకుంటే, ఏదైతే వాళ్ళు థ్రెటీలో ఎంటర్ అవుతారు కదా, థ్రెటీ మీన్స్ ఒక అగ్రిమెంట్ ఎంటర్ కావడం, డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్ ఎంటర్ కావడం. సో ఆ అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కొన్ని వర్డ్స్ యూజ్ చేసి ఉంటారు, ఆ వర్డ్కి సంబంధించిన మీనింగ్స్ అందులో లేనప్పుడు మనం నార్మల్ మీనింగ్కి పోతాము. సో కన్క్లూజన్ దగ్గర యూజ్ చేస్తాము. అండ్ ఆర్టికల్ 32 కూడా చెప్తుంది, ఆర్టికల్ 32 ఆఫ్ వినా కన్వెన్షన్ అండ్ ఆల్సో రిఫర్డ్ ఇన్ ద డెసిషన్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్టు. సో నార్మల్ వీకి పోవడమే 32, ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 అంటే ఏమి? ఆర్టికల్ మీన్స్ లైక్ మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఎట్లయితే సెక్షన్స్ ఉన్నావో, మనం ఇంటర్నేషనల్ వైజ్కి వెళ్ళినప్పుడు ఆర్టికల్స్ అని డీల్ చేస్తారు. సో ఆర్టికల్ 32లో ఏం చెప్తారు? వినా కన్వెన్షన్ గురించి చెప్తారు. నెక్స్ట్, పర్పసివ్ ఇంటర్ప్రిటేషన్. Purposive interpretation means in this approach the treaty is to be interpreted so as to facilitate the attainment of aim and object of the treaty. So based on treaty మనకి ఏవైతే ఎంటర్ అయినారో అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ అయిన పర్పస్ ఏమి, ఆ అగ్రిమెంట్ అయిన ఏమి, ఆ అగ్రిమెంట్ ఎంటర్ అయిన ఆబ్జెక్టివ్ ఏమి, వాటన్నిటినీ మైండ్లో పెట్టుకొని ఇంటర్ప్రిట్ చేస్తారు ఏదన్నా వర్డింగ్స్ వచ్చినప్పుడు. దిస్ అప్రోచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆబ్జెక్టివ్ అండ్ పర్పస్. సో పర్పసివ్ ఇంటర్ప్రిటేషన్ అన్న ఆర్ ఆబ్జెక్టివ్ అండ్ పర్పసివ్ మెథడ్ అన్న ఒకటే. ఇన్ అడాప్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ థ్రెటీస్ ఆర్ నాట్ సేమ్ హ్యాస్ దిస్ ఓస్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యుటరీ రెగ్యులేషన్స్. సో ఈ అడాప్టివ్ అంటే ఈ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ థ్రెటీస్ అనేది మనకి సేమ్ స్టాట్యుటరీ రెగ్యులేషన్లో ఉండదు, ఎందుకంటే యాక్ట్లో ఒకటి చెప్పినచ్చు. బట్ ప్రొవిజన్ ప్రకారం పోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్ ప్రకారం ఒక పర్సెంటేజ్ తీసుకోమన్నారు, బట్ డిటిఏలో ఒక పర్సెంటేజ్ తీసుకున్నాము. అసెస్ ఏం చేసుకోవచ్చు? విచ్ ఎవర్ ఈజ్ బెనిఫిషియర్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో యాక్ట్ని ఫాలో కావడం లేదు ఆర్ డిటిఏని ఫాలో కావడం లేదు. పర్పస్ఫుల్ ఏది అనేది చూసుకోవాలి మనం. ఈ డిటిఏలో ఎంటర్ కావడం యొక్క పర్పస్ ఏమి అండ్ ఆబ్జెక్టివ్ ఏమి, బెనిఫిట్ ప్రొవైడ్ చేయడం అసెస్సీకి. సో అసెస్సీ బెనిఫిటే చూసుకుంటున్నారు, దట్ ఈజ్ పర్పసివ్ ఇంటర్ప్రిటేషన్ని తీసుకోవడం. నెక్స్ట్, అంటే లెజిస్లేషన్ని ఫాలో కాకపోవచ్చు, అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ స్టాట్యుటరీ రెగ్యులేషన్లో డిఫరెన్స్ ఉండొచ్చు. నెక్స్ట్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రెటీ ఇంక్లూడ్స్ వన్ ఫర్ డబుల్ టాక్సేషన్ రిలీఫ్. హీ దట్ ట్రెటీస్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ఎ పొలిటికల్ లెవెల్ అండ్ హ్యావ్ సెవరల్ కన్సిడరేషన్ హ్యాస్ దేర్ బేసిస్. సో ఏదైనా డబుల్ ట్యాక్సేషన్ ఎంటర్ అయ్యేటప్పుడు డబుల్ ట్యాక్సేషన్ రిలీఫ్ని ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏవేవి కన్సిడర్ చేసుకుంటారు? పొలిటికల్ లెవెల్ని అండ్ సెవరల్ కన్సిడరేషన్ని బేస్ చేసుకుంటారు. వన్ ద ఇన్స్టెన్స్ ఈజ్ where the apex court agreed the contention of appellate that preambles to the Indo-Mauritius DTAA receipt that it is encouragement of mutual trade and investment, and this aspect of matters cannot last sight while interpreting the treaty. సో బెనిఫిషియలీ పర్పస్ అనేది ఏమి, ఆబ్జెక్టివ్ అనేది ఏవి, దాన్ని బేస్ చేసుకుని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, దాన్ని బేస్ చేసుకుని మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటే ఒక లాని అవి ఎట్లుంటాయంటే అట్లా వాళ్ళు కన్సిడర్ చేసినప్పటికీ వాటిని ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఎంకరేజ్మెంట్ చేస్తేనే మనకి మ్యూచువల్ ట్రేడ్స్ అండ్ అగ్రిమెంట్స్ అనేది ఎంటర్ అవుతారు పర్సన్స్ అనేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 MTP 2021 క్వశ్చన్కి సంబంధించినది. సేమ్
ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటెంపరీ ఎక్స్పోర్టివ్ అంటే ఏమి, పర్పసబుల్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏమి. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటెంపరీ అండ్ ఎక్స్పోర్టివ్ అంటే ఏమి, నార్మల్ టు బి ఇంటర్ప్రిటెడ్ చేస్తాము ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ మీనింగ్ అట్ ది టైమ్ ఆఫ్ థ్రెట్టి వాజ్ కన్క్లూడెడ్. సో అట్ ద టైమ్ ఆఫ్ థ్రెట్టి కన్క్లూడ్ చేసేటప్పుడు ఏవైతే వ్యూస్ చెప్పినారో నార్మల్ వ్యూస్, ఆ నార్మల్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. బట్ హవెవర్ ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్ ప్రిన్సిపల్. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్ కాదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కన్క్లూజన్స్ చేసింటారు. అంటే మనం ఇక్కడ కవి ఇంటెన్షన్ అనేది అర్థం చేసుకోవాలి. ఒక కవి ఏదైతే పోయిటరీ రాస్తుంటారో ఆ పోయిటరీ రాసేటప్పుడు అతను యూజ్ చేసిన వర్డ్స్, అతని యొక్క ఇంటెన్షన్ ఏమి, బట్ మనకు కన్వే అయిన మీనింగ్ ఏమి, ఆర్ మనం వింటున్న విధానం ఏమి, అండ్ మనం అర్థం చేసుకున్న విధానం ఏమనేది ఉంటుంది. సో ఇది యూనివర్సల్కి డిఫరెన్స్ ఉంటుంది. సో నార్మల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటాము ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ మీనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ థ్రెట్టి వాజ్ కన్క్లూడెడ్. సో కవి పోయిటరీ ఏవైతే ప్రొవైడ్ చేసినారో ఫైనల్గా అతను ప్రొవైడ్ చేసినది దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటారు. యూనివర్సల్ ఫ్యాక్ట్ అనేది డిఫరెంట్ అవుతుంది. ఎవరు ఎట్లా తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టంగా ఉంటుంది. ఇన్ అబ్దుల్ రజాక్ మ్యానమ్స్ ఏఆర్ అబ్జర్వ్ దట్ దేర్ కెన్ బి ఎ లిటిల్ డౌట్ దేర్ వైల్ ఇంటర్ప్రిటింగ్ ద థ్రెట్టి. సో ఎవరైనా ఇంటర్ప్రిటింగ్ థ్రెట్టీలో కొంత డౌట్ ఉంది. రిగార్డెడ్ షుడ్ బి హ్యాడ్ మెటీరియల్ కాంటెంపరీ ఎక్స్పోర్ట్. సో దీన్ని యూజ్ చేస్తాము. దీన్ని యూజ్ చేయడం అంటే ఏమి, నార్మల్గా ఇంటర్ప్రిట్ చేస్తాము ఆన్ ది బేసిస్ ఆఫ్ మీనింగ్ అట్ ది టైమ్ ఆఫ్ థ్రెట్టి concluded. Next, the proposition is embedded in Article 32 of Vienna Convention. సో ఆర్టికల్ 32 ఆఫ్ వినా కన్వెన్షన్లో ప్రొవైడ్ చేసినారు దీనికి సంబంధించి. నెక్స్ట్ పర్పసిబుల్ ఇంటర్ప్రిటేషన్కి ఇంకొక పేరేమి, ఆబ్జెక్ట్ అండ్ పర్పస్. అండ్ ఇది ఫెసిలిటేట్ ఏమంటే ఏమన్నా కన్క్లూజన్ తీసుకునేటప్పుడు, ఏమైనా మ్యాటర్స్ని తీసుకునేటప్పుడు, ఏమైనా ఇంటర్ప్రిటేషన్స్ తీసుకునేటప్పుడు బోత్ కేసెస్లో ఇంటర్ప్రిటేషనే. సో బోత్ కేసెస్లో ఇంటర్ప్రిటేషన్ తీసుకోవడమే. ఇక్కడ నార్మల్ వ్యూలో తీసుకుంటాము. మీనింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ మీనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ థ్రెట్టి ఏ ఉందో అది తీసుకుంటాము. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఏం తీసుకుంటాము అంటే బేస్డ్ ఆన్ ఎయిమ్ అండ్ అబ్జెక్టివ్స్ ఆఫ్ ద థ్రెట్టి. సో ఆబ్జెక్టివ్ ఏమైంది అండ్ ఎయిమ్స్ ఏమున్నాయి దాన్ని బేస్ చేసుకుని ఉంటాము. దీని యొక్క ఇంకొక పేరు ఏమంటే ఆబ్జెక్ట్ అండ్ పర్పస్ మెథడ్ అని కూడా అంటాము. ఇన్ ద కేస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఆజాదీ బచావో, ద సుప్రీం కోర్ట్ అబ్జర్వ్ దట్ ద ప్రిన్సిపల్స్ అడాప్టెడ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ థ్రెట్టీస్ ఆర్ నాట్ ద సేమ్ హ్యాస్ ద are those in interpretation of statutory legislation. The interpretation of provisions of international treaty including one of the double taxation relief. సో ఆ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ప్రొవిజన్స్లో ఒకటి డబుల్ టాక్సేషన్ రిలీఫ్ కూడా అంటే డబుల్ టాక్సేషన్ రిలీఫ్ ఆఫ్ ద థ్రెట్టీస్. డబుల్ టాక్సేషన్ రిలీఫ్స్ ఎంటర్ అయ్యేటప్పుడు డబుల్ టాక్సేషన్ పర్సంటేజ్ ఎట్లా ఉంటాయి, బేస్డ్ ఆన్ పొలిటికల్ లెవెల్ అండ్ దర్ బేసిస్ని బేస్ చేసుకొని కన్సిడరేషన్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేసి ఉంటాము. సో వాటిలో విచ్ ఎవర్ ఈజ్ బెనిఫిషియల్ అసెస్ చూసుకుంటారు. నెక్స్ట్, వన్స్ ఇన్స్టెంట్ హీజ్ వేర్ అపెక్స్ కోర్ట్ అగ్రీ దట్ విత్ ద కంటెన్షన్ ఆఫ్ అప్లెంట్ దట్ preamble to the Indio Marches TTA receipt that it is for encouragement of mutual. సో ప్రియంబుల్స్ అంటే ఏవి మనం చెప్పినది గైడెన్స్ అని చెప్పినాము. సో గైడెన్స్ ఉంటే ఎట్లుంటుంది, గైడెన్స్ ఉంటే మనకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, గైడెన్స్ ఉంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఏదానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మ్యూచువల్ ఎంకరేజ్మెంట్ ఫర్ మ్యూచువల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో మనం మ్యూచువల్గా ట్రేడ్ చేయడానికి అండ్ మ్యూచువల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక ఎంకరేజ్మెంట్ ప్రొవైడ్ చేసేది ప్రియంబుల్ మీన్స్ వాట్, గైడెన్స్ ఉంటుంది అందులో. అండ్ ద మ్యాటర్ కెనాట్ బి సైడ్ of while interpreting the treaty. Next, question number 13th question. What is there in 13th question? MTP November 2021 question. So I Private Limited is a domestic company, okay, in India. సో ఇండియాలో ఒక డొమెస్టిక్ కంపెనీ ఉంది. డి ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ కంట్రీ ఎక్స్. సో వీడేమో ఇండియాలో ఉన్నాడు, వీడేమో కంట్రీ ఎక్స్లో ఉన్నాడు. అండ్ ఇట్ ఈస్ నాన్ రెసిడెంట్. సో వీడు ఎన్ఆర్. నెక్స్ట్, డి ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మ్స్ ఏ కంపెనీ జెట్ లిమిటెడ్. ఈ ఎవరు, ఈ డి ఇండియా వాడు ఒక కంపెనీని ఫామ్ చేసినాడు, జెట్ కంపెనీని. సో ఇక్కడ ఏముంది, డి ఉన్నాడు, ఎక్స్ ఉన్నాడు, అండ్ ఈ డి గాడు ఒక కంపెనీని ఫామ్ చేసినాడు, జెట్ కంపెనీని. ఓకే, 100% సబ్సిడరీ ఇన్ కంట్రీ వై. సో ఇది కంట్రీ వైలో ఉంది, ఇది కంట్రీ ఎక్స్లో ఒక కంపెనీ ఉంది. ఓకే, అండ్ 100% ఎక్స్. తర్వాత ఐ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మ్స్ జాయింట్ వెంచర్ ఆఫ్ కంపెనీ ఆర్. సో ఈ ఐ గాడు ఇంకొక జాయింట్ వెంచర్ని ఫామ్ చేసినాడు. ఆఫ్ ద కంపెనీ 49% ఆఫ్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈక్విటీ ఓరియంటెడ్ టు జెట్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ 51% అలాటెడ్ టు ఐ ప్రైవేట్ లిమిటెడ్ టు. సో ఈ జాయింట్ వెంచర్లో 49 వీళ్ళు అండ్ 51 వీళ్ళు. సో 51 వీడు, 49 జెట్ లిమిటెడ్ వాళ్ళు చేసినట్టు చేసుకున్నాడు. నెక్స్ట్, జెట్ లిమిటెడ్ ఈజ్ ఆల్సో డెడిగ్నేటెడ్ హ్యాస్ permitted transfer of D private limited. Permitted transfer means that
through shares of R Private Limited are held by Z Private Limited. All rights of voting, management, right to sell. సో జెడ్ గాన్ని ఇంట్రడ్యూస్ చేసేది ఒక డమ్మీగా ఇంట్రడ్యూస్ చేసినారు అండ్ వాళ్ళకి పవర్స్ని ఇస్తున్నారు ఈ జాయింట్ వెంచర్లో పవర్స్ని అండ్ జాయింట్ వెంచర్లో ఏమైనా చేయడానికి పవర్స్ని జెడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే నౌ ఆర్ వెస్టెడ్ పర్మిటెడ్ ప్రొవైడ్ చేసినారు, ఆల్ రైట్స్ని ప్రొవైడ్ చేసినారు ఆన్ 28/28/2021. ద షేర్స్ ఆఫ్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ హెల్డ్ బై జెడ్ లిమిటెడ్ ఆర్ సోల్డ్ టు సి లిమిటెడ్. సో ఈ జెడ్కి ఏవైతే ఉన్నావో వాడు సి లిమిటెడ్కి సేల్ చేసినాడు. ఏ కంపెనీ కనెక్టెడ్ టు ద ఐ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్. ద ఇండియన్ కంట్రీ వై ట్యాక్స్ రేట్ ప్రొవైడ్స్ ఫర్ నాన్ టాక్సేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్. సో ఈ కంట్రీలో వై కంట్రీలో ఏదైతే ఉందో అది నాన్ ట్యాక్స్. సో నాన్ ట్యాక్స్ ఉన్నందుకు ఒక డమ్మీ కంపెనీని క్రియేట్ చేసి ఈ కంపెనీ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేపించి ఈ కంపెనీ నుంచి షేర్స్ని సేల్ చేసినాడు. ఇక్కడ ఇండియాలో చేస్తే ఇవంతా ట్యాక్సేషన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ the country tax provided non-taxation of capital gain in source of country and country-wide charges no capital gain taxes of domestic class. So as per tax treaty with country-wide capital gain arising to Z Limited. So Z Limited ki edaithe capital gain arising adi not taxable in the hands of India. As per Indian country X tax regime, capital gain is chargeable to tax in the source country. So X country lo source based charge chestamu. Next examine whether general anti-advance ruling, that is GAR, GAR can be invoked to deny the tax treaty benefits assuming that the prescribed condition for application of GAR was satisfied. సో GARని ఇన్వోక్ చేయొచ్చా ఇన్వోక్ చేయకూడదా అంటే ఇన్వోక్ చేయొచ్చు. ఎందుకు ఇన్వోక్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన రూట్ ఇన్వెస్ట్మెంట్ త్రో కంట్రీ వై రిజల్ట్ ఇంటూ ట్యాక్స్ బెనిఫిట్. సో కంట్రీ వైతో ఎందుకు పోయినామంటే అక్కడ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది కాబట్టి ఆ అరేంజ్మెంట్ చేసుకున్నాము. సో అరేంజ్మెంట్ ఆఫ్ రూటింగ్ ఇన్వెస్ట్మెంట్ త్రూ కంట్రీ వై రిజల్ట్స్ ఇంటూ ట్యాక్స్ బెనిఫిట్ సిన్స్ దెర్ ఈజ్ నో బిజినెస్ పర్పస్ ఇన్ ఇన్కార్పొరేటింగ్ కంపెనీ జెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ కంట్రీ వై. సో కంపెనీకి జెడ్ని క్రియేట్ చేసినాం కానీ అక్కడ కంపెనీ యొక్క పర్పస్ ఏమీ లేదు అండ్ కంపెనీ ఏమి బెనిఫిట్ కాలేదు. ఇట్ కెన్ బి సెడ్ దట్ మెయిన్ పర్పస్ ఆఫ్ ద అరేంజ్మెంట్ ఈజ్ టు అబ్టైన్ ట్యాక్స్ బెనిఫిట్స్. సో అక్కడ జెడ్ కంపెనీని క్రియేట్ చేయడం యొక్క మెయిన్ పర్పస్ ఏమి టు గెట్ ట్యాక్స్ బెనిఫిట్. సో డైరెక్ట్ ఇండియా నుంచి చేస్తే క్యాపిటల్ గెయిన్ పడుతుండే. సో అట్లా చేయకుండా ఒక కంపెనీని క్రియేట్ చేసి ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ జాయింట్ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేపించి ఆ జాయింట్ వెంచర్కి సంబంధించినవి షేర్ చేస్తే క్యాపిటల్ గెయిన్ రాదు ఆ కంట్రీకి సంబంధించి. సో ద ట్యాక్స్ బెనిఫిట్ వుడ్ బి ఇక్కడ to obtain tax benefit. The alternative course available in this case is direct investment in R Limited joint venture by D Private Limited. So D Private Limited direct investment చేయకుండా indirect investment చేసింది. సో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గా తీసుకుంది. The tax benefit would be difference in tax liabilities between two available courses. సో ఇక్కడ tax benefit అనేది would be difference in tax liabilities between two అవైలబుల్ కోర్సెస్. సో అవైలబుల్ కోర్సెస్లో డిఫరెంట్ అవైలబుల్ కోర్సెస్లో ఏవైతే ట్యాక్స్ బెనిఫిట్ ఉందో అది లయబిలిటీలోకి వచ్చేస్తుంది, డిఫరెంట్ లయబిలిటీ. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ డస్ అరేంజ్మెంట్ హౌ ఎనీ ట్యాంటెడ్ ఎలిమెంట్. సో ట్యాంటెడ్ ఎలిమెంట్ అంటే ఏమైనా ట్యాక్స్ ఎలిమెంట్ వస్తుందా అనేది. సో ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ దెర్ ఈజ్ నో కమర్షియల్ సబ్స్టాన్స్ ఇన్ ఇన్కార్పొరేటింగ్ జెడ్ లిమిటెడ్ as it does not have any effect on the business risk of D Private Limited or cash flows of D Private Limited has the twin conditions. సో అక్కడ డీని ఇన్కార్పొరేట్ చేయడంలో ఎటువంటి మెయిన్ పర్పస్ఫుల్ ఏం లేదు, అంటే కమర్షియల్ సబ్స్టాన్స్ అనేది ఏమీ లేదు, జస్ట్ ఒక స్టాట్యూ మాదిరి. ఇట్ ఈస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆఫ్ బిజినెస్ రిస్క్ టు డీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ డీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి క్యాష్ ఫ్లోస్ ఎఫెక్ట్ ఏమీ లేదు. హ్యావ్ ద ట్విన్ కండిషన్స్ ఆఫ్ మెయిన్ పర్పస్ ఆఫ్ బీయింగ్ ట్యాక్స్ బెనిఫిట్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ట్యాంటా అమౌంట్ ఈ సాటిస్ఫైడ్. గార్ కెన్ బి ఇన్కోకుడు. సో ఈ ఏవైతే మనం ఒక కంపెనీని క్రియేట్ చేసినామో ఆ కంపెనీ అనేది ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ని స్టార్ట్ చేస్తే ఆ కమర్షియల్ సబ్స్టాన్స్ ఏమైనా ఉంటే అంటే ఆ కంపెనీలో ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఆ కంపెనీకి కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నట్లు. సో కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేకుండా అండ్ ఈ కంపెనీకి సంబంధించి బిజినెస్ రిస్క్ ఏం లేకుండా ఆర్ క్యాష్ ఫ్లోస్ ఏమీ లేకుండా ఉంటే జస్ట్ అది డార్మెంట్ కంపెనీ లాగా. సో అట్లాంటి కంపెనీకి సంబంధించి ఏవైతే ట్రాన్సాక్షన్ చేస్తారో మెయిన్ కంపెనీ ఎవరైతే క్రియేట్ చేసినారో వాళ్ళకే ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. దట్ ఈస్ గ్యార్ ఇన్వోకబుల్ అవుతుంది. గార్ మీన్స్ జనరల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. Next, additionally, has all rights of shares of R Private Limited are being exercised by D Private Limited instead of Z Limited. It is again shows that Z Private Limited is lack commercial substance. So, lack
జెడ్కి ఒక కమర్షియల్ సబ్స్టాన్స్ అనేది ఏమీ లేదు. ఓన్లీ డీనే మానిటరింగ్ చేస్తుంది, డీనే కంట్రోలింగ్ చేస్తుంది. సో గ్యార్ ప్రొవిజన్స్ని ఇన్వోక్ చేయొచ్చు ఇన్ దిస్ కేస్లో. నెక్స్ట్ ద past exam question. The application of tax treaty may result into double taxation for the taxpayer in the light of the statement. Answer the following questions. ఓకే, ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ప్రొవైడ్ చేయాలి. వాట్ ఆర్ ద అప్రోచెస్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్ అండర్ మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్? ఎక్స్ప్లెయిన్. సో డబుల్ ట్యాక్సేషన్ని ఎలిమినేట్ చేయడానికి మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్లో ఏవేవి అప్రోచెస్ ఉన్నవనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్ అండ్ ఎకనామికల్ డబుల్ ట్యాక్సేషన్. సో కనెక్టింగ్ ఫ్యాక్టర్లో 2 ఉంటాయి, ఒకటి సోర్సు అండ్ ఇంకోటి రెసిడెన్స్ బేస్. అందులో కనెక్టింగ్ ఫ్యాక్టర్స్లో జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్ ఒకటి ఉంటుంది, ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్, కింద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ బీ సాల్వ్డ్ బై అబో అప్రోచ్. సో ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చా అంటే ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చా ప్రాబ్లమ్స్ యూజ్ చేసి, దట్ ఈజ్ ఈ అప్రోచ్ని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్. ఫస్ట్, మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్ అంటే ఏమి? మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్లో 2 అప్రోచెస్ ఉంటాయి, ఒకటి ఎగ్జామ్షన్ మెథడ్, ఇంకోటి క్రెడిట్ మెథడ్. సో ఒకటి ఎగ్జామ్షన్ మెథడ్, ఇంకోటి క్రెడిట్ మెథడ్. ఎగ్జామ్షన్ మెథడ్ గురించి ఆర్టికల్ 223A డిస్కస్ చేస్తుంది, క్రెడిట్ మెథడ్ గురించి 223B డిస్కస్ చేస్తుంది. ఆర్టికల్ అంటే ఏమి? ఆర్టికల్ మీన్స్ సెక్షన్. మనకి ఇండియాలో సెక్షన్స్ అని యూజ్ చేస్తాము, ఇంటర్నేషనల్ వైజ్గా ఆర్టికల్స్ అని యూజ్ చేస్తాము. సో మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్లో 2 మెథడ్స్ ఉన్నాయి, ఒకటి ఎగ్జామ్షన్ మెథడ్ అండ్ ఇంకోటి క్రెడిట్ మెథడ్. ఎగ్జామ్షన్ మెథడ్ని డిస్కస్ చేసేది 23A డిస్కస్ చేస్తుంది, క్రెడిట్ మెథడ్ని డిస్కస్ చేసేది 23B డిస్కస్ చేస్తుంది. అండ్ అదే ఎగ్జామ్షన్ మెథడ్లో ఏం చెప్తారు? ట్యాక్స్ ఎగ్జామ్షన్ మే బీ అవైలబుల్ ఇన్ రెసిడెన్స్ స్టేట్. సో రెసిడెన్స్ స్టేట్ ఏదైతే ఉందో ఆ రెసిడెంట్ స్టేట్కి ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. అండర్ ద క్రెడిట్ మెథడ్, ట్యాక్స్ మే బీ అవైలబుల్ ఇన్ ద రెసిడెన్స్ ట్యాక్స్ ఫర్ ట్యాక్స్ డిడక్టెడ్ ఇన్ సోర్స్ స్టేట్. సో ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఇన్ ద సోర్స్ స్టేట్. సో రెసిడెంట్కి ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది ఎప్పుడైతే సోర్స్ స్టేట్ ఉంటుంది కదా, ఆ సోర్స్ స్టేట్ అనేది టీడీఎస్ని డిడక్ట్ చేసి ఉంటే. దిస్ మెథడ్ ఈజ్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ దే ఆర్ కేసెస్ వేర్ ద థ్రెటీ మే అడాప్ట్ ఎగ్జామ్షన్ మెథడ్ ఫర్ సర్టెన్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ క్రెడిట్ మెథడ్ ఫర్ అదర్ ఇన్కమ్స్. సో ఒకదానికొకటి మ్యూచువల్లీ ఇంక్లూజివ్ కాదు. సో కొన్ని కేసెస్కి అతను ఎగ్జామ్షన్ మెథడ్ని యూజ్ చేయొచ్చు, కొన్ని కేసెస్కి క్రెడిట్ మెథడ్ని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ సెకండ్ది, జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్ అరైజెస్ వెన్ ద సేమ్ ఇన్కమ్ ఆర్ క్యాపిటల్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సేమ్ పర్సన్ బై మోర్ దెన్ 1 స్టేట్. సో ఒకటే ఇన్కము, ఒకటే క్యాపిటల్ కానీ, ఒకటే ఇన్కమ్ కానీ, ఒకటే క్యాపిటల్ కానీ, సో ఒకటే ఇన్కమ్ అనేది ఒకటే పర్సన్కి 2 టైమ్స్ ట్యాక్స్ పడితే అట్లాంటి కేసెస్లో అంటే కొన్ని కంట్రీస్ వచ్చేసి రెసిడెంట్ బేస్ వస్తాయి, కొన్ని కేసెస్ వచ్చేసి సోర్స్ కేసెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, ఇండియాలో ఉన్నాను, అండ్ నాకు ఒక ప్రాపర్టీ వచ్చేసి శ్రీలంకలో ఒక ప్రాపర్టీ ఉందనుకుందాం. సో శ్రీలంకలో ఫైనాన్షియల్ క్రైసిస్ బాగాలేదని అక్కడున్న ప్రాపర్టీని సేల్ చేస్తున్నాను. సో అక్కడున్న ప్రాపర్టీని సేల్ చేస్తుంటే నేను ఇక్కడ రెసిడెంట్ పర్సన్ కాబట్టి రెసిడెంట్ పర్సన్కి నాకు ఇన్కమ్ వచ్చింది కాబట్టి సో ట్యాక్స్ వేస్తారు రెసిడెంట్ సోర్స్ ఉంది. అండ్ అక్కడ శ్రీలంకకి వెళ్తే సో మీరు సోర్స్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సోర్స్ నుంచి ఒక ఇన్కమ్ వచ్చింది కాబట్టి సోర్స్ బేస్లో ట్యాక్స్ పే చేయండి అని అంటారు. సో సేమ్ ప్రాపర్టీకి సేమ్ ఇన్కమ్కి సేమ్ పర్సన్ పైన డబుల్ ట్యాక్సేషన్ అయింది. దట్ ఈస్ జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్. సో జ్యుడిషియల్ మారడం వల్ల ఇండియా ఒకటి అండ్ శ్రీలంక ఒకటి కావడం వల్ల నాకు డబుల్ ట్యాక్సేషన్ వచ్చింది. సో నెక్స్ట్ ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ హ్యాపెన్స్ when same item of income or capital is taxed more than one state in the hands of different person. For example ఒకటే ఇన్కమే డిఫరెంట్ పర్సన్స్లో ట్యాక్స్ వేస్తాము. ఇంతకుముందు మనకి డివిడెండ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డివిడెండ్కి సంబంధించి ఇంతకుముందు ఎవరు పే చేస్తుంటారు, కంపెనీ పే చేస్తుండే అండ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని పే చేస్తుండే. ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ పే చేయకూడదు. నౌ సేమ్ ప్రొవిజన్ అట్లనే ఉందనుకున్నాము. సేమ్ ప్రొవిజన్ అట్లనే ఉంటే నాకు వేరే కంట్రీ నుంచి నాకు ఇన్కమ్ వస్తే అక్కడ ఆ కంట్రీ ట్యాక్స్ పడుతుంది, ఆ కంట్రీ ప్రకారంగా కంపెనీ పే చేయాలంటే. అండ్ ఇక్కడ వస్తే ఇండియా ప్రకారం ఇప్పుడు డబుల్ ట్యాక్సేషన్ కాన్సెప్ట్ ఏమీ లేదు. ఏమైనా డివిడెండ్స్ రిసీవ్ చేసుకుంటే ఎంప్లాయరే పే చేసుకోవాలి అట్ నార్మల్ రేట్ అని ఉంది. సో సేమ్ ఇన్కమ్ అండ్ విల్ బి ట్యాక్స్డ్ ఇన్ 2 different పర్సన్స్. ఫస్ట్ ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ అంటే అది. జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్ అంటే సేమ్ పర్సన్ సేమ్ ఇన్కమ్ అండ్ 2 times ట్యాక్స్ పడుతుంది. ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ అంటే సేమ్ ఇన్కమ్ బట్ 2 different పర్సన్కి ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్
Under modal tax convention, double taxation refers to judicial double taxation, meaning the same income or capital is taxable in the hands of same person by more than one state. So more than one state ఉండడం వల్ల నాకు ఇన్కమ్ అనేది ట్యాక్స్ అవుతుంది. ఇక్కడ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఇట్లా కాదు. స్టేట్ మీన్స్ countries, different types of countries, and it does not encompass situation of economic double taxation, that is where two different persons are taxable in respect of same income. So two different person ఉన్నారా, సేమ్ ఇన్కమ్ ఉందా, అది ఎకనామిక్ అవుతుంది. ఆర్ ఒకటే పర్సన్ ఉన్నాడు అండ్ ఒకటే ఇన్కమ్ ఉంది, ఈ ఇన్కమ్ని 2 times ట్యాక్స్ చేస్తున్నామా, అది జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో